హాయ్ హలోవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ప్రస్తుతం థియేటర్స్లో ఛాంపియన్ అనే సినిమా ఛాంపియన్గా నిలబడిందనమాట. అందరూ మనసులో చూసిన వాళ్ళందరూ కూడా సూపర్ సూపర్ అంటున్నారు. సో మరి ఈ ఛాంపియన్ని మలిచిన క్రియేటర్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రదీప్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్ సార్, ఆల్ గుడ్ అండ్ ఆల్ హ్యాపీస్. ఆల్ హ్యాపీస్. యాక్చువల్గా అద్వైతంతో నేషనల్ అవార్డు గెలుచుకున్నారు, కానీ బట్ ఛాంపియన్తో మాత్రం చాలా మంది మనసులు గెలుచుకున్నారు యాక్చువల్గా. సో ఎలా అనిపిస్తుంది రెస్పాన్స్? అంటే చాలా సంతోషంగా ఉంది సార్. అంటే దీనికోసమే కదా వచ్చింది సినిమా చేయడము, సినిమా చేసి చూసే ప్రేక్షకులను మెప్పించడం కోసమే కదా ఇన్ని సంవత్సరాల నుంచి వెయిటింగ్. ఈరోజు మేము అనుకున్న రెస్పాన్స్ వస్తూ ఉంటే చాలా సరియలిస్టిక్ ఉంది చాలా. ఓకే, అంటే అనుకున్న మీరు అంటే ఎవరెవరికైతే అనుకున్నారో, ఏ కైండ్ ఆఫ్ పీపుల్కి అయితే రీచ్ అవ్వాలనుకున్నారో, మీరు ఏదైతే మీ టార్గెట్ ఆడియన్స్ అనుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఉంది రెస్పాన్స్? చాలా బాగుంది సార్, రీచ్ అవుతుంది. ఫస్ట్ డే కన్నా ఇంకా ప్రతిరోజు పెరుగుతుంది. అందరికీ సినిమా అర్థమవుతుంది, మా ఇంటెన్షన్ ఏంటి సినిమా చేయడం వెనక అనేది ఆడియన్స్ క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఒకరికొకరు మౌత్ ఆఫ్ వర్డ్తో స్ప్రెడ్ చేయడము, సినిమా చూసిన వాళ్ళంతా అరే ఎంత బాగుంది కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు క్లీన్ ఫీలింగ్, ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పిల్లలు వెళ్ళినా వాళ్ళకి ఎంతో కొంత చరిత్ర గురించి నేర్పొచ్చు అనేది కామెంట్లో వాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. అయితే ఫిల్మ్ మేకర్ అవ్వాలని వచ్చారు, సినిమా తీయాలనుకున్నారు, సినిమా తీశారు. అవును. సినిమా మేకర్స్ అంటే ఫిల్మ్ మేకర్స్కి చాలా మందికి ఒక ఇది ఏంటంటే వైజయంతి మూవీస్, ద ప్రెస్టీజియస్ బ్యానర్, 50 years కంప్లీట్ చేసుకున్న బ్యానర్. స్వప్న సినిమా 25 years కంప్లీట్ చేసుకున్న, అంటే వాళ్ళ సినిమా నుంచి వాళ్ళ బ్యానర్ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటేనే ఎదురు చూస్తారు జనాలు. బ్రాండ్ దాంట్లో ఏమున్నాయి అనేది వాళ్ళకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. అసలు మరి అంత పెద్ద ప్రెస్టీజియస్ బ్యానర్కి మీ స్క్రిప్ట్ని మీరు ఎలా పంప్ చేశారు? వాళ్ళకి ఎలా ఏం నచ్చింది వాళ్ళు? అంటే ఇది కథ అనుకున్నప్పుడు మీకు తెలుసు కదా, కథకు ఇది కొంచెం అందరూ యాక్సెప్ట్ చేయలేని కథ ఇది. సో నాన్ కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి దీనికి. ఎవరు అయితే బాగుంటుంది కలవచ్చు అనుకున్నప్పుడు ఫస్ట్ గుర్తొచ్చింది స్వప్నదత్ గారే. అంటే ఎవడే సుబ్రహ్మణ్యం గారు, దాని ముందు నుంచి కూడా వాళ్ళ వర్క్ అంతా చూస్తున్నాం కాబట్టి సరే ఎలా కలవచ్చు అన్నప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తేజ ఇక్కడ కోఆర్డినేటర్ చేశాడు ఇదే ప్రొడక్షన్ హౌస్లో. దాని ద్వారా పిచ్టేకి పంపించాను స్వప్న గారికి. సినాప్సిస్ నచ్చి ఇమీడియట్గా ఒక 3 days తర్వాత నేరేషన్కి పిలిచారు. ఫస్ట్ నేరేషన్లో ఒక 1/2 hour బ్రీఫ్గా వరల్డ్ ఏంటి, క్యారెక్టర్ ఏంటి, హీరో ఏంటి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయగానే తనకి నచ్చేసి ఇమీడియట్గా ఓకే సరే సినిమా చేద్దామని చెప్పేసి. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. దాని తర్వాత అక్కడి నుంచి స్క్రిప్ట్ డెవలప్మెంట్, దాని తర్వాత కాస్టింగ్ ప్రాసెస్ అంతా మొదలైపోయింది. కానీ అంటే అంటే హ్యూజ్ ఇంత బడ్జెట్ కొత్త హీరో మీద పెట్టాలి అని అనుకున్నప్పుడు, సో అంటే ఇప్పుడు మీరే అన్నారు చాలా నాన్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పి, బట్ ఎవరైనా కూడా అది ఒక రిస్కే కదా. మరి రిస్క్ చేస్తున్నప్పుడు అంటే ఏ స్టేజ్లో కూడా అంటే ఇలా ఉంటే బెటర్ ఏమో అని ఆవిడికి కానీ మీకు కానీ లేదు, అది తన గొప్పతనం సార్. అంటే తను ఏం లేదంటే ఇప్పుడు ఒక కథ మనం చెప్పగానే తన అంటే డైరెక్టర్గా ఏమనుకుంటున్నాడో అది తను ఈజీగా అర్థం చేసుకొని మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. చెప్తున్నది ఈవెన్ టుడే ఈ రోజు వరకు కూడా ఒక కథ డైరెక్టర్గా నేను ప్రొడ్యూసర్ పిచ్ చేసినప్పుడు బడ్జెట్ అడుగుతారు మనకి, ఇది ఎంత బడ్జెట్ అవుతుంది ఏదని చెప్పేసి. బేసిక్గా బడ్జెట్ ఇవ్వాలి, కానీ ఈ రోజు ఇంతవరకు మాకు బడ్జెట్ టాపిక్ అనేది ఎప్పుడు రాలేదు. ఎందుకంటే తనకు క్లియర్గా తెలుసు, తనకు అర్థమైపోయింది ఈ కథకు ఇంత బడ్జెట్ కావాలి, ఈ టెక్నీషియన్ కావాలి, వీళ్ళు కావాలి అని చెప్పేసి. సో ఎప్పుడు నేను అనుకున్న దానికన్నా ఎక్స్ట్రానే తప్పించి ఎప్పుడు ఇది ఎందుకు, ఇది అవసరమా, ఈ డిస్కషన్ ఏ రోజు లేదు. అందుకే ఈ రోజు అవుట్పుట్ చూసిన ప్రతి ఒక్కరు సర్ప్రైజ్ అవుతున్నారు. ఈ క్వాలిటీ ఏంటి సినిమా అంటే ఒక ఆల్మోస్ట్ అది ఒక స్టార్, పెద్ద స్టార్ హీరో క్యాన్వాస్ సినిమా చూసినప్పుడు అది జస్ట్ బికాస్ ఆఫ్ స్వప్నదత్ గారు అంతే. అంటే ఇంత బడ్జెట్ అనుకుని ఏం దిగలేదు నేను ఏ రోజు నన్ను అడగలేదు, ఆ టాపిక్ ఎప్పుడు రాలేదు ఈ సినిమాకి. బట్ జనరల్గా కాషన్ చేస్తారు కదా కొంచెం అవుతుంది చూసుకోండి అని, అంటే డైరెక్ట్గా ఇది వద్దు ఇది అది ఉంటుంది. అది మేము అంటే అవసరం ప్రతిరోజు మానిటరింగ్ ఉంటుంది. అంటే ఏం చేస్తున్నాం, ఎంత అవుతుంది, ఎన్ని రోజుల్లో చేస్తున్నాం అనేది అంత ఉంటుంది. అవసరమైన దగ్గర ₹1 ఎక్కువైనా పర్లేదు, అవసరమైన దగ్గర ₹1 అది ఎప్పుడు అది ఉండేది. అందరం అది చూసుకుంటూ ఉండేది తప్పించి నా మీద ఎప్పుడు నువ్వు ఇంతలో ఇది ఇంతలో ఫినిష్ చేయాలి ఆ ప్రెషర్ ఎప్పుడు లేదు నాకు. ఎప్పుడూ ప్రెషర్ అది అది అదృష్టం అలాంటి అవకాశం రావడం. అయితే ఇప్పుడు మీరు అన్నారు అంటే ఒక పెద్ద హీరోకి పెట్టాల్సినంత బడ్జెట్, అంత క్వాలిటీ అని చెప్పేసి, మరి ఆవిడ కూడా మనం మాట్లాడితే ఏమన్నారంటే పెద్ద హీరోకి వెళ్దామా చిన్న హీరోకి వెళ్దామా ఈ డిస్కషన్స్ జరిగినాయి అని అన్నారు వాళ్ళు కూడా. సో మరి మీకు రాసుకున్నప్పుడు మరి మీ మైండ్లో ఎవరు లేరు అసలు? రాసుకున్నప్పుడు క్లియర్గా చెప్పాలంటే అది ఎవరు లేరు.
సరే చెప్పినాక అప్పుడు ముందు కథ నచ్చితే దాని తర్వాత ఉన్న వాళ్ళల్లో ఎవరు సెట్ అవుతారని తర్వాత ఆలోచించి ముందు కథ అయితే నచ్చాలి కదా, ఎందుకంటే బట్ అంటే లీడ్ క్యారెక్టర్ మనం ఒకటి అనుకుంటాం కదండి, ఒక అనుకుంటాము అంటే ఈ కథకి ఏమంటే ఇది అలా అలాంటి కథ కాదు కదా, ఇది టక్కున మెయిన్ స్ట్రీమ్ పూర్తి మెయిన్ స్ట్రీమ్ కథ కాదు. సో ఫస్ట్ ఒకసారి చెప్దాము, నచ్చితే దాని తర్వాత మన ఆప్షన్ చూద్దాము. కొన్నిసార్లు ఆ పాత్రకు నప్పే నటులు లేనప్పుడు దాన్ని ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు నప్పేలాగా, అవన్నీ తర్వాత ముందైతే కథ అయితే నచ్చాలి కదా అని చెప్పేసి ముందు వెళ్ళిపోయి కథ చెప్పి నచ్చినాక దాని తర్వాత కాస్టింగ్ కోసం ఎవరైతే బాగుంటారని చెప్పేసి వెతికాము దాంట్లో. అప్పుడు అదే చెప్తున్నా కదా, లక్కీలీ అప్పుడే రోషన్ పెళ్లి సందడి వచ్చింది. సో తను చూసి రోషన్ అయితే ఎట్లా ఉంటాడు అంటే, చూడగానే రోషన్ అంటే ఏదైతే కావాలో దాంట్లో క్యారెక్టర్ మైకేల్కి అవన్నీ రోషన్ దగ్గర ఉన్నాయి, బాగుంటాడు అని చెప్పేసి వెళ్ళి రోషన్ మ్యారేజ్ చేయడము. అండ్ రోషన్ ఇమ్మీడియట్గా విని చేద్దామయ్యా అని చెప్పేసి రోషన్ ఎక్సైట్ కావడం, అట్లా జర్నీ స్టార్ట్ అయింది. అంటే బట్ ఒక సినిమా కోసం 2 ఏళ్ళు ఆగాలంటే, అంటే మెచ్యూరిటీ కోసం, క్యారెక్టర్ల మెచ్యూరిటీ కోసం ఆగాలంటే, ఇప్పుడు మీరంటే దాని మీదే ఉన్నాడు, బట్ రోషన్ కూడా దానికి అంత మీకు అంత టైం స్పేస్ ఇచ్చి, అంటే ఈ గ్యాప్లో మరి ఏముండేది, అంటే స్క్రిప్ట్ నెరేషన్సా లేదంటే క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంటా ఏముండేది? స్క్రిప్టే ఫస్ట్ ఐడియా చెప్పినాక కూర్చొని ఒక 1.5 year స్క్రిప్ట్ చేయడం. ఆ టైంలో రోషన్ కొంచెం చూసుకో మరి టైం వస్తుంది వేరే సినిమా చేసుకోవచ్చు కదా అంటే, లేదు నేను ఇది తప్ప వేరే చేయను, నాకేం తొందర లేదు అని చెప్పి రోషన్ దానికి, అది రోషన్ గ్రేట్నెస్ అది. సో అట్లా స్క్రిప్ట్ అయిపోయినాక దాని తర్వాత వర్క్ షాప్స్ కానీ, యాక్టింగ్ వర్క్ షాప్స్ కానీ, డిక్షన్ వర్క్ షాప్స్ ఇవన్నీ చేసుకొని ఆ గ్యాప్లో ఆ లోపు మన కల్కి ఉంది కదా, కల్కి కొంచెం ఫినిష్ అయిపోయినాక పూర్తిగా దీని మీద ఫోకస్ పెడదామని చెప్పేసి ఆ కల్కి అయిపోయే వరకు కొంచెం వెయిట్ చేసి అది అయిపోగానే ఇమీడియట్గా దీని మీద వచ్చేసారు. అయితే నాకు సినిమా చూసిన తర్వాత ఏమనిపించింది అంటే, బైరాన్పల్లి అనే చరిత్ర మీరు చెప్పాలనుకున్నాను. అంటే ఈ మధ్యన ఒక సినిమా వచ్చింది రజాకార్ అని, అవును, దాంట్లో కూడా బైరాన్పల్లిని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేశారు. ఇప్పుడు మీ దాంట్లో కూడా బైరాన్పల్లి అనగానే ఆ మధ్యలో ఉన్న ఆ టవర్ ఇవేవైతే ఉన్నాయో అవి సిమిలారిటీస్ అనిపించినాయి. అంటే బైరాన్పల్లి కాకుండా ఏదన్నా ఒక తెలంగాణ సాయుధ పోరాటం మీ ఎలిమెంట్ అయినప్పుడు నాట్ అదర్ దెన్ బైరాన్పల్లి ఎందుకు చేస్తుంటే బాగుండేదేమో, ఎందుకంటే దాంట్లో ఉన్న ఆ ఊరు అణువు ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ ఇంత ముందు సినిమాలో చూపించేసినప్పుడు దగ్గరగా ఉన్న సినిమాలో, ఇది కొంచెం దానికి అది లేకుండా ఉండే కనుక ఇంకా బెటర్గా ఉండేదో అనిపించింది మాకు. వేరే ఎందుకు ఒక అన్నోన్ ప్లేస్ లేదంటే ఏదన్నా ఒక క్రియేట్ చేసిన ప్లేస్కి ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు? అంటే ఇది మెయిన్ ఈవెంట్ కదా తెలంగాణ సాయుధ పోరాటంలో, తెలంగాణ జలియన్ వాలా బాగ్ అని పిలిచే ఇన్సిడెంట్. అంటే ఇది జరిగింది 48 August 27th. అప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలా వద్దన్న డైలమా ఉంది 1 year నుంచి. ఎప్పుడైతే ఈవెంట్ అయిందో విత్ ఇన్ 15 to 17 days ఇండియన్ ఆర్మీ వచ్చేసింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ మూవ్ చేసిన ఇన్సిడెంట్ ఇది. సో దీన్ని అందుకే ఇది కథగా చెప్పాలని చెప్పేసి ఫిక్స్ అన్నట్టు మీరు రజాకారులు అంతా చూపెట్టి ఉండొచ్చు, కానీ మాకు మోర్ ఆఫ్ ఏమంటే ఉట్టి సంఘటనే కాకుండా అది అక్కడ ఉండే మనుషులు, అంటే ఎందుకు అది వాళ్ళు మాత్రమే చేయగలిగారు మిగతా వాళ్ళు చేయలేరు అన్నప్పుడు అక్కడ ఎలాంటి మనుషులు ఉంటారు, వాళ్ళు ఏం చేసేది, ఆ డ్రామా అదంతా క్రియేట్ చేసుకొని దాన్ని సెంట్రల్ క్యారెక్టర్ పెట్టి చేసుకున్నాము. సో అది భయం, మాకు ఎప్పుడు భయం లేదు. అంటే అది వచ్చినప్పుడు అడిగాను స్వప్న గారిని, అంటే బ్యాక్డ్రాప్లో వస్తుంది కదా అంటే, లేదు అది ఎన్ని సినిమాలు వచ్చినా మన కథ వేరు కదా, మన కథ మనది మనం చేద్దాం, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసి. అయితే టాపిక్ అయితే వచ్చిందా మీ దగ్గర? అంటే ఒక డైరెక్టర్గా నేను అడగాలి కదా ఇప్పుడు, ఎందుకంటే మనం వెళ్ళే ముందు ఇంత పెద్ద సినిమా, పెద్ద క్యాన్వాస్ సినిమా, కొంచెం సిమిలర్గా అది ఎగ్జాక్ట్లీ అదే అని చెప్పలేము, సిమిలర్గా ఇలాంటి ఒకటి వస్తుంది మరి ఏం చేద్దాం అన్నప్పుడు తన కాన్ఫిడెన్స్ అది లేదు మనం ఎన్ని వచ్చినా మన కథ వేరు, మనం చేద్దాం. ఎప్పుడైనా కూడా ప్రొడ్యూసర్ కాన్ఫిడెన్సే డైరెక్టర్కి ఒక బూస్టప్ అనేది అవుతుంది ఖచ్చితంగా. సో మరి అంటే అనస్వరరాజన్ ఎందుకు తీసుకున్నారు బేసిక్గా? ఎవరన్నా అంటే ఇప్పుడు తెలుగు అమ్మాయిలు ఇటు ఈ కల్చర్ ఎక్కువైపోయింది కదా, ఇప్పుడు తెలుగు నుంచే వేరే వాళ్ళు తీసుకుంటున్నారు కానీ వేరే వాళ్ళ భాషల నుంచి తెచ్చుకోవడానికి చాలా తగ్గింది. బట్ ఈ సినిమాకి ఆమె ఎందుకు స్పెషల్? ఆమె ఏం లేదు సార్, అంటే రోషన్ పక్కన ఎక్కువ సినిమాలు చేయని అమ్మాయి కావాలని చెప్పి తెలుగులో ఉన్నారు చాలామంది మంచి యాక్టర్స్, కాకపోతే రోషన్ కన్నా ఎక్కువ సినిమాలు చేసిన వాళ్ళు అయితే రోషన్ పక్కన వాళ్ళు సీనియర్ లాగా అనిపిస్తారు. ఏ గ్రూప్ సేమ్ ఉన్నా చిన్నగా ఉన్నవాడు సీనియర్ అనిపిస్తారు. సో మనకు కొంచెం తెలుగు వాళ్ళకి తెలియని అమ్మాయి అయితే ఇద్దరు ఒక ఫ్రెష్ పెయిర్ లాగా ఉంటారు అని చెప్పేసి వెతుకుతూ ఉన్నప్పుడు ఆప్షన్స్లో మాకు అనుస్వర బాగా నచ్చింది. నచ్చి అమ్మాయి అప్పటికి మంచి పర్ఫార్మర్ అందరికీ తెలుసు. సో పిలిచి అది ఆడిషన్ చేయలేదు, లుక్ టెస్ట్ చేసుకున్నాం. లుక్ టెస్ట్ చేయగానే మాకు కావాల్సిన క్యారెక్టర్ కనబడింది. సో అంటే రోషన్ పక్కన కూడా చాలా బాగుంది అమ్మాయి.
ఇందాక మీరు చెప్పినట్టుగానే అంటే 48 ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని రీక్రియేట్ చేశారు స్క్రీన్ మీద. అవును. అది కూడా ఎలా అంటే చాలా అథెంటిక్గా అనిపించింది. జస్ట్ మనం సెట్ వేస్తే సెట్ అని తెలిసిపోవడం వేరు, బట్ తెలియకుండా ఒక నిజంగా ఊళ్ళోకి వెళ్ళినట్టు అక్కడ అంతా చేసినట్టు అనిపించింది. సో తోటతరణి గారు అంటే ఆబ్వియస్గా ఈజ్ మాస్టర్ ఆఫ్ లెజెండ్. విలేజ్ సెట్ అనగానే ప్రియాంక గారు చెప్పిన పేరు తరణి సార్, అంతే. ఇంకా దాంట్లో తరణి సారే, విలేజ్ అంటే ఇంకా తరణి గారే కదా. సో ఫస్ట్ ప్రియాంక గారు చెప్పగానే తరణి గారు అనేసరికి 60 years ఎక్స్పీరియన్స్, లెజెండ్ ఆయన, పద్మశ్రీ. సో నన్ను పంపించారు ప్రియాంక గారు, ఇక్కడే హోటల్లో ఉంటూ సార్ కథ చెప్పు అని చెప్పేసి పోయి సార్ కథ చెప్పి, సార్ ఇది జరిగింది అప్పుడు ఇది, అంటే ఎక్కువ ఆయన డీటెయిల్స్ కూడా అడగలేదు, ఓవరాల్గా కథ చెప్పు అని చెప్పి నా దగ్గర రిఫరెన్సెస్ మొత్తం చూపెట్టాను. సార్ ఇది బురుజు, ఆ విలేజ్ అంటే ఎక్కడైనా అవి ఇల్లు ఉంటాయి, గుడ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. వదిలేస్తే ఆ ఊర్లో బురుజు ఉంటుంది, అది కూడా వన్ ఆఫ్ ద క్యారెక్టర్. అంటే మాకు మీరు సినిమాలో చూస్తే ఎటు ఫ్రేమ్ పెట్టినా కూడా ప్రతి ఫ్రేమ్లో అది ఎప్పుడు నిలబడిస్తుంది. సో అది మెయిన్ క్యారెక్టర్. సో అని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చూస్తే అర్థమైపోయాడు. దాని తర్వాత సార్ రీసెర్చ్ ఉంటుంది కదా, సార్ రీసెర్చ్ చేసుకొని ఆ చిన్న చిన్న డీటెయిల్స్. అంటే అక్కడికి వెళ్ళారా, ఊరు వెళ్ళారా రీసెర్చ్ అంటే? అక్కడ ఊరికి వెళ్ళాము, అది కాకుండా చుట్టుపక్కల ఊరు కూడా వెళ్ళాము. ఎందుకంటే ఇప్పుడు ఆ ఊరు చాలా మారిపోయింది, అంతా కాంక్రీట్ బిల్డింగ్స్ వచ్చేసినాయి. చుట్టుపక్కల కిటికీ, దర్వాజా, కలర్స్ అప్పుడు ఏం వాడేది, అండ్ బుర్జు స్ట్రక్చర్. యాక్చువల్లీ ఒరిజినల్ బుర్జు స్క్వేర్ ఉంటుంది, ఓకే, మనది రౌండ్ షేప్ ఉంటుంది. ఎందుకంటే స్క్వేర్ ఉన్నప్పుడు ఏమంటే కొంచెం మనకు సినిమాటిక్గా ఇంట్రెస్టింగ్ ఉండదు, కొంచెం ఆ లిబర్టీస్ తీసుకున్నాం. సో అవన్నీ ఆయన సార్ రీసెర్చ్ చేసుకొని బ్యూటిఫుల్ సెట్, అది ఎక్కడ ప్రొద్దుటూరు దగ్గర. అండ్ మాకు క్లైమాక్స్లో ఏమంటే మీరు ఏదైతే ఆ పొలంలోంచి వస్తారు కదా మొక్కజొన్న తోట, దాని చుట్టూ తోట కావాలి. ఆ తోట ఎప్పుడైతే సెట్ మొదలు పెట్టినామో మేము కన్స్ట్రక్షన్ అప్పుడే ఆ తోట కూడా వేసినాం చుట్టూ. ఎందుకంటే అది కావాలి కదా క్లైమాక్స్, దాంట్లోంచి వాళ్ళు రావాల్సింది. సో ఆ తోట కూడా అంతా చుట్టంతా మేము వేసిందే. సో మాకు అది గ్రాడ్యువల్గా పెరిగింది. మేము క్లైమాక్స్ చేసే టైంకు, మాకు లోపల సీన్స్ అన్నీ అయిపోయే టైంకు ఆ తోట కూడా పెరిగింది మాకు కావాల్సిన సైజులోకి. అంటే అంటున్నా మామూలుగా సినిమా తీయడం అంటే సినిమానే తీస్తారు, బట్ మీరు వ్యవసాయం కూడా చేస్తారు, రెండు చేస్తారు. సో అయితే ఈ బైరాన్పల్లి నుంచి ఒక 200 మంది వచ్చి ఆ సినిమాని చూశారు కదా, ఏంటి వాళ్ళ రియాక్షన్ ఏంటి ఆఫ్టర్ దట్? ఏం మాట్లాడే వాళ్ళు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంటే, ఇప్పుడు వాళ్ళు నాలాగనే అంటే ఇప్పుడు ఏవైతే బైరాన్పల్లిలో యాక్చువల్గా ఫైట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో వాళ్ళు ఎవరు బ్రతికిలేరు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా వారసులు, అప్పుడు చిన్న పిల్లలు, వాళ్ళు కూడా డైరెక్ట్గా చూడలేదు. అంటే అందరూ ఊరు వదిలేసి వెళ్ళిపోయారు, చిన్న పిల్లలు లేకపోతే తర్వాత జనరేషన్ వాళ్ళ ముందు వాళ్ళు చెప్తూ వినడమే సేమ్ నాలాగానే. దాన్ని అంటే స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోయి మాట్లాడుతుంటే ఒక ఫిలిం మేకర్ నాకు హ్యాపీ, ఇదే కదా కావాల్సింది. అంటే ఏమనిపించింది అన్న బెస్ట్ కాంప్లిమెంట్ అంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు? అంటే బాగా తీసావు, బాగా చూపించావు అంటారు, బట్ కానీ ఏదో ఒకటి అయితే మనకు టచ్ అయి ఉంటుంది కంపల్సరీగా. అదే ఇంకంటే మా తాతల పోరాటాన్ని అంటే మేము చెప్తే వేయడమే తప్పించి మా కళ్ళ ముందట ఎప్పుడు మేము చూడలేదు. ఇప్పుడు చూస్తుంటే వాళ్ళు గుర్తొచ్చి మాకు లోపల కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. చేసినందుకు చాలా థ్యాంక్స్ అంటుంటే ఇంకా అంతకన్నా ఒక వ్యాలిడ్ రివ్యూ ఏముంటుంది మనకు. దట్ ఈస్ ద బెస్ట్ రివ్యూ ఫర్ యువర్. అవును. సో అయితే దీంట్లో కాస్టింగ్ చూసుకుంటే ఏంటంటే అందరూ ఒక మురళీ శర్మ గారి దగ్గర నుంచి కళ్యాణ్ చక్రవర్తి గారు మళ్ళీ తీసుకొచ్చారు, అలాగే దుల్కర్ గారిని యాడ్ చేశారు. సో ఇంత కాస్టింగ్ అనేది ఏంటంటే కథ మీద ఉన్న వ్యాలిడేషనా, లేకపోతే స్వప్న గారు అనేసరికి వచ్చారా ఏంటది? లేదు, కథ మీద ఉన్న వ్యాలిడేషనే. సో ఇప్పుడు వాళ్ళు ఉన్న పరిధిలో, ఇప్పుడు కేకే గారు చిన్న పాత్ర, రజ్వి చాలా ఇంపాక్ట్ అండ్ ఇంపార్టెన్స్ ఉన్న రోల్ అది కొత్తలో పెడితే 2 సీన్లు 3 సీన్లలో అది రాదు. అండ్ దుల్కర్ గారిది ఒకటే సీన్, బట్ స్టిల్ అది చూడగానే అనిపించాలి. అంటే తక్కువ మురళీ శర్మ గారు సుందరయ్య క్యారెక్టర్, ఆయన 2 సీన్స్ కానీ చాలా మంచి సీన్స్ అవి. వీటిలో కొత్తవి పెట్టినప్పుడు మనకు ఆ పాత్ర రాసుకున్న ఇంపాక్ట్ రాదు. సో దానికోసం రీస్టార్ ఆర్టిస్ట్ అయితేనే అది టక్కన 2 సీన్లలో ఎలివేట్ అవుతుంది, సీన్లో ఉన్న కంటెంట్. సో అందుకే దానికోసం చిన్న రోల్ అయినా కూడా వాళ్ళకు సార్ ముందే చెప్పి, సార్ ఇది ఇంతే ఉంటుంది, కాకపోతే చాలా ఇంపార్టెన్స్, మీరు నచ్చితేనే వేయండి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని అడిగి ప్రకాష్ రాజ్ గారు 2 సీన్స్ బిగినింగ్ అండ్ ఎండ్, బట్ చాలా ఇంపార్టెంట్ రోల్. ఇంకా నచ్చొస్తుంటే పటేల్ నచ్చొచ్చినట్టే ఉంది, అది వేరే యాక్టర్ వచ్చినా కాదు. సో ఇవన్నీ అవసరం కాబట్టి వాళ్ళు సార్ చెప్పి వాళ్ళు కూడా నచ్చి తీసుకొని వచ్చాం, అంతే తప్పించి ఏదో భారీ కాస్టింగ్ పెట్టాలి అని ఉద్దేశం కాదు. అయితే మొన్న మాట్లాడుతూ స్వప్న గారు కూడా ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ, కొంతమంది ఏవో చెప్తే అలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంటే బాగుండేది అనుకుంటే మేము ఎలా ఉండాలనుకున్నాం అలాగే ఉంది అని అన్నారు. యాక్చువల్గా అంటే ఆఫ్టర్ సినిమా తీసిన తర్వాత చాలా మార్పులు చేర్పులు ఎడిటింగ్ టేబుల్ మీద జరుగుతాయి కదా, సో మరి అక్కడ ఏమన్నా అనుకోలేదా మీరు చూసిన తర్వాత? అంటే లెంగ్త్ కానీ దీని కానీ ఎవరో సజెషన్స్ ఇవ్వలేదా,
లేకపోతే అందరు అనుకుని ఫైనల్ చేసిందేనా? అందరు అనుకొని ఫైనల్ చేసింది అండి అది. ఎందుకంటే కథ ఇది చాలా స్పాన్ ఉన్నది కదా. ఇప్పుడు 2-3 ఎమోషన్స్ చెప్పాలి, ఊరి గురించి చెప్పాలి, వాళ్ళ గురించి చెప్పాలి. మా మొదటి నుంచి తెలుసు ఇది 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 లెంత్ ఉంటుంది అని చెప్పేసి. సో అది దాన్ని ఎంతవరకు మ్యాక్సిమం మనం ఎంతవరకు చెప్పగలం అనేది అందరి కలెక్టివ్ డెసిషన్. అది కూర్చొని చెప్పింది. యాక్చువల్లీ మేము కొంచెం భయపడ్డది అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ లెంగ్త్ ఉంది. మా ఫస్ట్ హాఫ్ ఏమన్నా అంటే అది దాని ఎంత అవసరమో అంతవరకు తీసేసి అంత పెట్టినాము. స్టిల్ దీని ఏమన్నా లెంత్ ఫీల్ అవుతారేమో అనుకుంటే సర్ప్రైజింగ్లీ ఫస్ట్ హాఫ్ అసలు అసలు లెంత్ అనేది ఎవరికి లేదు. ఎవ్రీబడి ఈస్ లవింగ్ ఇట్. సో అప్పుడు అనిపించింది అవు కరెక్ట్ అని చేసినాం, మనం తప్పేం చేయలేదు అని చెప్పేసి. అయితే బేసిక్గా సెకండ్ హాఫ్లో కూడా లాస్ట్ 45 minutes అంటే అన్ని ఎమోషన్స్, అంత ఫైటింగ్, అంటే సింగిల్ స్ట్రెచ్ లాగా ఉంటుంది యాక్చువల్గా. సో ఈ సింగిల్ స్ట్రెచ్లో వెళ్తున్నప్పుడు అంటే 45 minutes ఆఫ్ ఎమోషన్ అనేది కూడా హెవీ డోస్ ఆఫ్ ఇది కదా. సో మరి అక్కడ కూడా మీకేమి అంటే అక్కడైనా డిస్కషన్ ఏమైనా నడిచిందా దాని మీద? నడిచిందండి. అంటే అదే ఇప్పుడు లాస్ట్ ఇక్కడ 29 and 30 ఒక 35 minutes ఓన్లీ యాక్షన్ మీద వెళ్తూ ఉంటుంది. యాక్షన్ మీద వెళ్ళినప్పుడు కొంచెం హెవీ అయిపోతుందేమో అనిపించింది. కాకపోతే ఆ లెంత్ అది రిక్వైర్డ్. ఎందుకంటే ఊర్లో పోరాటం అంతా చూపెట్టాలి అన్నప్పుడు టక చూపెట్టేస్తే అసలు దేనికోసం అయితే సినిమా చేసినామో ఆ పర్పజే ఉండదు. సో అది ఏమంటే టక్కన ఫస్ట్ టైం చూసినప్పుడు అనిపించచ్చు. దాని తర్వాత అందుకే ఇప్పుడు అర్థం చేసుకున్నారు కాబట్టి ఓకే ఈ కథకు అది కావాలి అని అర్థం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎక్కువ మోర్ అప్రిషియేషన్ సినిమా చూసిన వాళ్ళంతా ప్రతి ఒక్కరు దాని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే అది 18 days క్లైమాక్స్ మేము షూట్ చేసింది. 18 days విత్ 200 fighters, 500 మంది జూనియర్లు, 18 days విత్ రెయిన్ ఎఫెక్ట్స్ షూట్ చేసింది. అప్పుడు జరిగింది కూడా అంతే ఏదైతే మేము చదువుకున్నామో విన్నామో ఎంత భారీ దాడి జరిగిందో అది ఎగ్జాక్ట్గా చేయాలి, అలాగే చేయాలని చేసింది అది. ఓకే, అంటే రియల్ లైఫ్లో కూడా అంతే భారీగా జరిగింది అది. ఎర్లీ మార్నింగ్ 4:30కి 1000 మంది వచ్చి అటాక్ చేసి విలేజ్ మీద, అక్కడి నుంచి ఎర్లీ మార్నింగ్ సరౌండ్ చేసుకుంటూ ఫస్ట్ ఆ బుర్జును కూల్చేసి దాని తర్వాత లోపలికి వెళ్ళి ఒక్కొక్క క్యారెక్టర్ని చంపుతూ సాయంత్రం అయ్యేసరికి ఊరు మొత్తాన్ని శ్మశానంలాగా మార్చేస్తుంటారు. సో ఆ డీటెయిల్స్ ఏవి మనం మిస్ చేయొద్దు అని చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు అవి. అయితే అంటే అసలు ఈ ఛాంపియన్ అనే కథకి ఇప్పుడు మీరు ఇప్పుడు ఏంటంటే సాయుధ పోరాటం అనేది మెయిన్ బేస్ ఉంది. తర్వాత ఒక ఫుట్బాల్ని పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఈ మధ్యన అంతా కూడా ఎక్కువ క్రికెట్ ఇదే ఉంటుంది. ఇంగ్లాండ్ అనగానే కూడా మనకి ఫుట్బాల్ కన్నా ఎక్కువ క్రికెట్కే కదా మెయిన్. మరి ఫుట్బాల్ అనేది ఏంటంటే అంటే వన్ మ్యాన్ దీని కింద రావాలన్నట్ట, లేకపోతే ఎందుకు అలా? నేను అప్పుడు సికింద్రాబాద్ 40s ఉన్నప్పుడు 40s నుంచి 50 వరకు క్రికెట్ తక్కువ, ఇక్కడ ఫుట్బాల్ గోల్డెన్ ఎరా. ఓకే, మనకు మైదాన్ ఫిలిం చూస్తుంటే మన అజయ్ దేవగన్ కోచ్ ఉన్నాడు కదా, అబ్దుల్, ఐజ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, సో దాంట్లో మీరు ఏదైతే చూసారో సికింద్రాబాద్ బ్లూస్ టీమ్ కానీ హైదరాబాద్ పోలీస్ క్లబ్ కానీ అవన్నీ రియల్ టీమ్స్. అప్పుడు సికింద్రాబాద్ ఫేమస్ ఫర్ ఫుట్బాల్. సో అందుకే ఆ గేమ్ చూజ్ చేసుకున్నాం. క్రికెట్ దాని తర్వాత లాటర్ 60s 70s వచ్చేసరికి 70s తర్వాత పాపులర్ అయింది, కానీ అప్పుడు మెయిన్ ఫుట్బాలే. సో అంటే ఆ టీమ్స్ వరకేనా, లేకపోతే అది కూడా ఏమన్నా రియల్ ఇన్సిడెంట్ని తీసుకెళ్ళి మిక్స్ చేసుకున్నారు? అంటే అదొకటి ఇదొకటి ప్యారల్లో జరిగిన ఈవెంట్స్ ఎప్పుడన్నా టైం లైన్లో కానీ, లేదంటే మీరు జస్ట్ ఓన్లీ ఆ క్లబ్ అనేది ఒకటి తీసుకుని దీనికి మెయిన్ ఇన్సిడెంట్కి లింక్ చేశారు దాన్ని? అంటే నేను ఏదో సికింద్రాబాద్ గురించి వేరే దాని గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు అప్పట్లో విచిత్రం అంటే అంతకుముందు ఈ హైదరాబాద్ స్టేట్ తెలంగాణ అంటే ఎంతసేపు నిజాము ఊరు జమీందారులు దేశ్ముఖ్లే. కానీ ప్యారలల్లీ ఏమైందంటే కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు సికింద్రాబాద్ వాజ్ మోర్ కాస్మోపాలిటన్. అంటే ఒక పక్కన నిజాం వాళ్ళది ఉన్నా కూడా సికింద్రాబాద్లో వాళ్ళ అథారిటీ ఉండకపోయింది. సికింద్రాబాద్ మోర్ ఆఫ్ కంటోన్మెంట్, బ్రిటిష్ కంట్రోల్ అది. అక్కడ కాస్మోపాలిటన్, అక్కడ తెలుగు, తమిళియన్, ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ, పార్సీ కమ్యూనిటీ, సాయంత్రం అయితే పార్టీలు, క్లబ్లు, ఈ కల్చర్ ఒకటి ఉండేది. సో అది విన్నప్పుడు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది. ఓహో, ఇక్కడ ఇంత ఇది ఉందా. హైదరాబాద్ అంటగానే హైదరాబాద్ కన్నా మోర్ సికింద్రాబాద్ వెరీ ఫ్యాసినేటింగ్, చాలా పీస్ఫుల్ కమ్యూనిటీ అది. మొన్నటి వరకు కూడా మీరు పోయి ఉంటే వెస్ట్ మారేడుపల్లి అవన్నీ చూస్తుంటే ఇంకా అవి లేదు, కానీ ఒక 20 years బ్యాక్ వరకు కూడా ఉండేది. సో దీన్ని మనం ఇది ఎవరికి తెలియదు, మిగతా అంతా మనకు తెలుసు. ఇది అసలు ఎవరికి తెలియదు కదా. అందుకే దీన్ని ఎట్లా తీసుకురావచ్చు సినిమాలోకి, ఎందుకంటే ఒకటేసారి వస్తుంది మనకు, మళ్ళీ వస్తుందో రాదు తెలియదు, ఛాన్స్ చరిత్ర చెప్పే అవకాశం.
సో వచ్చినప్పుడు దీన్ని కూడా మనం కథలోకి ఎట్లా తీసుకురావచ్చు అని చెప్పేసి చాలా సరే దీంట్లోంచి ఒక హీరో వస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఆ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ దాని చుట్టూ డిజైన్ చేసుకొని దాంట్లోంచి ఎంత ఇంట్రెస్టింగ్గా బ్లెండ్ చేయగలము దానికి అని చెప్పేసి రాసుకున్నది. అందుకే మీరు ఆ సినిమాలో జాజ్ సాంగ్ అది చూస్తే ఎవరికైనా అబ్జర్వ్ ఉండవచ్చు తెలియడంలో. ఇప్పుడు నాకు చరిత్ర తెలియకపోతే అప్పట్లో జాజ్ సాంగ్ ఉన్నది అనిపిస్తుంది. అప్పుడు జాజ్ బ్యాండ్స్ ఉన్నాయి హైదరాబాద్లో, ఎందుకంటే బ్రిటిష్ ఎక్కువ ఉండదు కదా. సో వాళ్ళు హ్యాంగ్ అవుట్ కావడానికి ఇక్కడ మీరు ఏదైతే మాంటీస్ అని చెప్పేసి దాంట్లో అది మొన్నటి వరకు ఉండేది సికింద్రాబాద్లో. అవన్నీ రియల్ అవి ఈవినింగ్స్ అయితే అక్కడ పార్టీలు ఫంక్షన్లు ఎక్కువ బ్రిటిష్ సోల్జర్స్ వాళ్ళు ఉంటారు కదా కంటోన్మెంట్లో, వాళ్ళందరూ వచ్చి హ్యాంగ్ అవుట్ అయ్యే ప్లేసెస్ అవన్నీ. ఓకే. అయితే ఈ సినిమాలో ఫైట్స్ గురించి మాట్లాడేసరికి పీటర్ హెయిన్ గురించి మాట్లాడతారు. మొన్న రోషన్ వీడియో కూడా చూస్తే మాస్టర్ నాకు చాలా బొక్కలేరు కొట్టేస్తారు, ఈసారి ఒక 2 తక్కువ అంటే ఏమైనా ఇన్సిడెంట్లు ఏమైనా జరిగినాయా లేకపోతే? జరిగినాయండి. అంటే పీటర్ మాస్టర్ తెలుసు కానీ ఒక షార్ట్ వచ్చేంత వరకు అది ఎవరైనా కూడా వదిలిపెట్టాడు. ఎస్పెషల్లీ ఆ ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ హార్స్ సీక్వెన్స్ చేసినప్పుడు రోషన్ చాలా రిస్క్ తీసుకున్నాడు. ఎందుకంటే ఒక్క గుర్రం పక్క నుంచి పోతేనే మనకు భయం అవుతుంది. దాంట్లో 11 గుర్రాలు భారీ గుర్రాలు అవి మీదికి పరిగెత్తుకొని వస్తుంటే కింద షూ లేవు, చెప్పులు లేవు, ప్లస్ కింద ఇసుక, అది ఇసుకలో పరిగెత్తేటప్పుడు బ్యాలెన్స్ ఉండదు. ఆ దాంట్లో ఆ గుర్రాల మధ్యలోకి దూరాలి అంటే మాకే భయం అయ్యేది. వద్దు రోషన్ డూప్ చేద్దాం అంటే డూప్ చేసి నేను ఇన్ని షాట్లను డూప్ చేస్తాను, అన్నిటికని ఫేస్ మార్కింగ్ చేస్తాను, లేదా నేను చేస్తా అని చెప్పేసి చాలా రిస్క్ చేసుకొని చేసింది. దాంట్లో అదే ఇసుకలో పరిగెత్తేటప్పుడు ఆ కాళ్ళు ట్విస్ట్ అయిపోయి హెయిలైన్ ఫ్రాక్చర్. దాని తర్వాత ఒక 3 months రెస్ట్ తీసుకున్నాడు. ఇంకా అప్పుడు ఆ సెట్ కూడా మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ వేసి బ్యాలెన్స్ ఫినిష్ చేయాల్సి వచ్చింది. సో ఇట్లాంటి ఎన్ని జరిగినా కూడా ప్రొడక్షన్ సైడ్ నుంచి ఏ రోజు వాళ్ళు అమ్మ ఇప్పుడు మళ్ళీ అంత సెట్ అయ్యాలా, ఏదో బ్లూ మ్యాట్లు చేసి మేనేజ్ చేయలేమా ఉంటే అలా అనుకున్నారు కాబట్టి ఈ రోజు వైజయంతి బ్యానర్ 50 years అయినా అది మళ్ళీ 6 days 7 days చేసి మళ్ళీ ఇంకో 2-3 days షూట్ చేయాలని కూడా సేమ్ సెట్ మళ్ళీ వేసి మళ్ళీ ఫినిష్ చేయాల్సి వచ్చింది. ఎవ్రీథింగ్ రెనోవేట్ చేసుకుంటా అది. అయితే ఫైనల్లీ ఇప్పుడు ఛాంపియన్ గురించి అందరూ మాట్లాడుతున్నారు, ఛాంపియన్ ఆఫ్ హార్ట్స్ అంటున్నారు, ఛాంపియన్ ఆఫ్ రియల్ మూమెంట్స్, ఇన్ని లైక్ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి కదా. ఒక డైరెక్టర్ కింద మీరు అనుకున్న రోజుకి ఇప్పుడు మీ ఛాంపియన్ని అందరూ విట్నెస్ చేసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఆ టేక్ అవే ఏంటి సినిమా నుంచి యాజ్ ఎ డైరెక్టర్? సినిమా నుంచి టేక్ అవే లేదు సార్. ఒకటి అంటే ఎప్పుడు స్క్రిప్ట్తోనే హానెస్ట్గా ఉండాలి. నేను ఈ సినిమా స్వప్నారికి చెప్పినప్పుడు కానీ చేద్దాం అన్నప్పుడు కానీ అంటే అప్పుడు నేను ఒక అవుట్కమ్ అనుకుంటాను, సినిమా ఇలా ఉండొచ్చు, ఇలా రావచ్చు, నాకు విజులేషన్ ఉంటుంది కదా. దానికి యాక్చువల్లీ ఒక 20-30 rates ఎక్కువ వచ్చింది. ఇప్పుడు నేను సినిమా చూసినప్పుడు ఈ సినిమా నేను చేస్తానంటే అఫ్కోర్స్ నేనే చేసిన, కానీ అదే అనిపిస్తుంది ఇది ఎలా వేయగలిగానంటే జస్ట్ బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ప్యాషన్. సో అందుకే మనము బీ హానెస్ట్ విత్ ద స్క్రిప్ట్ అండ్ రైట్ పీపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అనుకున్న అవుట్పుట్ బయటకు వస్తుంది. మీరు రెండు నేర్చుకున్నా, స్క్రిప్ట్తో హానెస్ట్గా ఉండాలి, రైట్ పీపుల్తో అసోసియేట్ కావాలి. అంటే మరి ఈ సినిమాని స్వప్న గారు యాక్సెప్ట్ చేశారు, మీరు తీసారు, బాగానే ఉంది. మరి అశ్విని గారు చూపించారా? అది చూసి ఉంటారు సార్. అంటే సార్ అది మాకు కొంచెం ఫస్ట్ కాపీ వచ్చేసరికి ఫస్ట్ కాపీ చూస్తాను సార్, అది కొంచెం లేట్ అయిపోయింది. లేట్ ఇన్ సెన్స్ రిలీజ్కు కొంచెం ముందు అయింది, అప్పుడు చూడలేదు. మోస్ట్లీ థియేటర్లో చూస్తాను సార్. థియేటర్లో సార్ కలవలేదు, ఇంకా సార్ని కలవలేదు, దీనిలో జరుగుతుంది. ఫైనల్లీ అయితే మరి అంటే ఛాంపియన్ అనే సినిమా గింగిరా గిరే సాంగ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అందరూ ఒక ఊపు ఊపింది. ఛాంపియన్ అనే సినిమా వస్తుంది, ఈ సాంగ్ ఛాంపియన్లో ఉంటుంది, దీనికి ఒక ఓల్డ్ ఉంది చంద్రకళ అనే పేరు, తర్వాత రోషన్ సాంగ్ వచ్చినప్పుడు అన్నీ అలా అంతా ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళింది కదా. బట్ దీనికి రియల్ మాస్టర్ స్ట్రోక్ అంటే ఎప్పుడైతే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ విత్ పెద్ద ఆయన రామ్ చరణ్ గారితో జరిగింది అప్పుడు కదా, మెగా పవర్ స్టార్. సో ఆయన మరి ఏమన్నారు ఆఫ్టర్ వాచింగ్ దిస్ ట్రైలర్ చూసిన తర్వాత? ఏదో మాట్లాడినట్టు మీ కన్వర్సేషన్. ట్రైలర్ ఆయనకు చాలా బాగా నచ్చేసింది. అంటే అదే ఇప్పుడు రోషన్తో ఫిలిం అనేసరికి అందరూ ఎవరైనా చిన్న స్కేల్ అనుకుంటారు కదా, ఆయన స్కేల్ చూసి షాక్ అయిపోయినాను. దాన్ని చూసి చాలా బాగా మెచ్చుకున్నాడు. ట్రైలర్ చాలా బాగుంది, వెరీ సర్ప్రైజ్డ్. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళిద్దరి పేరు ఆ రోజు స్టేజ్ మీద మాట్లాడారు కదా ఆయన అను గురించి, స్పెల్ బౌండ్ విత్ ఎవ్రీథింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ట్రైలర్ చూసి సో హ్యాపీ. మరి
ఛాంపియన్ అయిపోయింది, ఛాంపియన్ ఈజ్ అవుట్ నౌ, సో అందరూ దగ్గరికి తీసుకుంటున్నారు, అందరూ పోగొట్టులు అన్నీ అయిపోయినాయి. బట్ మనకేంటంటే యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా కాన్స్టెంట్ థింకింగ్, కాన్స్టెంట్ ప్రోగ్రెసివ్నెస్ ఇదంతా ఇప్పుడు మైండ్లో ఉంటుంది కదా. సో మరి నెక్స్ట్ విచ్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ దట్ యు ఆర్ లుకింగ్ ఫర్ అండ్ ఏం నెక్స్ట్? ఏం అనుకోలేదు సార్, ఇది ఒకసారి మొత్తం ఫుల్ రన్ అయిపోయినాక ప్రశాంతంగా కొంచెం ప్రస్తుతం ఇంకా ఛాంపియన్ వరల్డ్ ఇంకా ఇదే హ్యాంగ్ ఓవర్లో ఉన్నాం. 4 years జర్నీ కదా, అప్పుడు అయిపోయిందా ఇది అయ్యో ఆ ఫీలింగ్లోనే ఉన్నాం. సో దీంట్లోంచి బయటికి రావాలి. మొన్న లాస్ట్ డే కూడా ఊరికి వెళ్ళి ప్రమోషనల్ ఈవెంట్ ఏదో షూట్ చేసుకొని వచ్చేటప్పుడు బాధ అవుతుంది మళ్ళీ, అంటే అయ్యో రామా ఈ ఊరికి అని చెప్పేసి. ఎందుకంటే చాలా రోజులు షూట్ చేసినాం కదా, చాలా అటాచ్మెంట్ ఉంటుంది. సో దాంట్లోంచి కొంచెం బయటికి రావడానికి టైం పడుతుంది. బయటకు వచ్చినాక అప్పుడు కూర్చొని ఏమనేది నెక్స్ట్ ఆలోచించుకోవాలి. మొత్తానికి ఇంతకుముందు చెప్పినట్టుగానే ఛాంపియన్ అంటే డబ్బులు చాలా సినిమాలకు వస్తుంటాయి, బట్ కాకపోతే ఒక రెస్పెక్ట్, ఒక ప్రేమ, ఒక గౌరవం అని కొన్ని సినిమాలకి వస్తుంటాయి. ఛాంపియన్ ఎర్న్స్ దట్ ఫ్రమ్ పీపుల్ హూ ఎవర్ వాచ్డ్ దట్ మూవీ. సో ఖచ్చితంగా మరి అంటే ప్రదీప్ అద్వైతం అనే దానికి ఒక బ్రాండ్ ఉంది, వైజయంతి మూవీస్ అనే దాని గురించి నాది బ్రాండ్ లేదు సార్. అంటే ఉంది కదా ఇప్పుడు అద్వైతం అని ఎందుకు మాట్లాడుతున్నావు ఈ రోజు కూడా? సో ఎస్, అంటే ఇప్పుడు మనం గోల్డెన్ ప్లేట్ అయి ఉండొచ్చు, దానికి ఒక గోడ ఇది ఉంటేనే ఆ గోల్డెన్ ప్లేట్ అనేది ఇది ఇస్తుంది. అది మనకి వైజయంతి మూవీస్ గోల్డెన్ ప్లేట్ అనేది. ఎస్. సో ఖచ్చితంగా ఛాంపియన్ ఏదైతే సక్సెస్ సాధించిందో, సో నెక్స్ట్ నుంచి మీ నుంచి వచ్చే సినిమాలకి ఇంకా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది, వెయిటింగ్ ఉంది యాక్చువల్గా. సో వాటికి తగ్గకుండా మీ నుంచి నెక్స్ట్ సినిమాలు వస్తాయని ఆశిస్తున్నాము. అట్ ద సేమ్ టైం అలాగే 4 years 5 years కాకుండా ఇంత ముందు లేదు సార్, అంటే ఈ సినిమా టైం వస్తుంది, అందరికి కుదిరేసరికి అది పట్టింది, అవసరం కూడా. ఎస్, అవును. సో నెక్స్ట్ మీ నుంచి మంచి సినిమాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.